ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, కుంభరాశిలో శని వక్రగతిలో ఉంటూ మనకి అక్కడి నుంచి 6వ స్థానంలో కుజుడు ఎంటర్ అవుతూ, ప్రజెంట్ అయితే కుంభం నుంచి 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. తన శని వక్రించినందుకు తన యొక్క కాంబినేషన్, తన యొక్క దృష్టి 5-9 యాక్సెస్లో ఉంటూ, దాని తర్వాత అక్టోబర్ 20వ తేదీ నుంచి కుజుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. అలా కర్కాటక రాశిలో నీచంలో ఉన్నప్పుడు కుజుడి మీద దృష్టి ఉన్నందుకు అసలు ద్వాదశ లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో బాగుంటుంది, మరియు అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలి, ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యా లగ్నం వారికి 6వ స్థానంలో శని భగవానుడు ఉంటూ మనకి దశమంలో ఉన్నటువంటి కుజుడు అక్టోబర్ 20 తర్వాత లాభస్థానంలో, నీచ స్థానంలోకి వచ్చి శని మీద దృష్టి ఉంటుంది. దీనివల్ల ఏమిటి అంటే, ఒకటి కలిగేటువంటి ఫలితాలు, అంటే ఇక్కడ కలిగేటువంటి డ్రాస్టిక్ ఫలితాలు ఏమిటి, దాని తర్వాత వచ్చేటువంటి లాభం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 and 11 అంటే 6, 11 స్థానాల మీద ఫస్ట్ దీని నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. అంటే ఏంటి, ఎవరి దగ్గర ఎవరికైనా అప్పు ఇప్పించడం, అప్పు తీసుకోవడం, అప్పు మూలంగా ఏదో లాభం వస్తుందని ఎక్కడో మనం అప్పు తీసుకొచ్చి పెడితే అది ఇంకొక రకమైనటువంటి ఫలితాలు రావడం వల్ల వాళ్ళతో కొంత గొడవ రావడం, ఇటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఇస్తుంది. ఇది అంటే ఒక లాభాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసి, ఒక్కోసారి చూడండి ఎవరో ఏదో చెప్తారు, మీకు ₹1,00,000 మీరు కనుక కట్టినట్లయితే నెలకి 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం, మనం చూస్తూ ఉంటాం సొసైటీలో. అదేదో వస్తుందని ఎవరికో తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్లో ఫ్రెండ్ టు ఫ్రెండ్, అంటే ఫ్రెండ్కి ఫ్రెండ్ అయిన వాళ్ళతో ఎవరితోనైనా మనం అట్లాంటివి చేసినప్పుడు దాని ద్వారా ఘర్షణలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రుణ సంబంధించిన లేనట్లయితే ఇట్లాంటి విషయాల్లో ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఒక మంచి ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇందులో. ఏమిటది, ఒక ఫైట్ అంటే ఒక లైఫ్లో ఒక సంఘటన జరిగినప్పటి నుంచి మనిషి పోరాటంలో ఒక మంచి తారాస్థాయికి చేరుకొని చాలా ధైర్యంగా తయారవుతాడు. ఈ కాంబినేషన్ ఒక 5-6 నెలలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ క్రోధినామ సంవత్సరం ఎండింగ్ టైం కల్లా దీని యొక్క ప్రభావం తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే, అక్కడి నుంచి లైఫ్లో స్ట్రాంగ్గా ఎట్లా జీవించాలి, ఒక లాభం రావాలంటే ఎటువంటి కండిషన్స్ మనం పాటించాలి, ఒక బిజినెస్లో ఒక లాభం సంపాదించాలంటే ఏమిటి, అసలు ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం ఎలా ఉంటే ఆ సిచ్యువేషన్ అధిగమించగలము అనేటువంటి కాంబినేషన్ ఇది ఇస్తుంది. మీరు గమనించండి, కావాలంటే ఏదైనా ఒక లైఫ్లో ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన ద్వారా మనిషి ఒకటి నేర్చుకుంటాడు, అక్కడి నుంచి స్ట్రాంగ్ అవుతాడు, అక్కడి నుంచి పాపులర్ అవుతాడు, అక్కడి నుంచి ఫైనాన్షియల్ గ్రో అవుతుంది. అలాగే ఈ కాంబినేషన్ పర్టికులర్గా మీకు ఒక విషయాన్ని దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎట్లా అయితే బాగుంటుంది. అయితే ఈ 5-6 నెలలు తట్టుకునేటువంటి శక్తి కలగాలి అంటే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా దీక్ష తీసుకోండి. పాయింట్ నెంబర్ 1 అంటే నిత్య జీవితంలో ఒక దీక్ష ఎంటర్ అవ్వాలి ఈ టైంలో. సహజంగా మనకి నెక్స్ట్ నవంబర్లో అది అయ్యప్ప స్వామి దీక్షలు అవి వస్తుంటాయి. అలాగే కొన్ని కఠినంగా అంటే కొన్ని హోమాలకి అటెండ్ అవ్వడం చేయండి. అదేవిధంగా దేవతా సంబంధించిన ఉత్సవాలు ఏదంటే అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, వీలైతే కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. దీనితో పాటు ముఖ్యంగా గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ శని కుజులు పరస్పర వీక్షణ ఇది ఒక 4-5 నెలలు ఉంటుంది. కాంబినేషన్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అయితే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకి చలికాలం వచ్చింది, అందరికీ జలుబేం చేయదు. కొంతమందికి ఏమో ఎక్కువ జలుబు చేస్తే, కొంతమంది నార్మల్గానే ఉంటారు. ఎందుకు, వాళ్ళల్లో ఆ శక్తి ఉంది, తట్టుకునే శక్తి కొంతమందికి ఉంది, కొంతమందికి తట్టుకునే శక్తి లేదు. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అంటే అర్థం ఏమిటంటే, వాళ్ళల్లో ఇన్బిల్ట్గా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది వాళ్ళని రూల్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, మీ జన్మజాతకంలో కనుక శని కుజుల వీక్షణలు ఉన్నా, అంటే శని నుంచి కుజుడు అష్టమంలో ఉండడం, లేకపోతే శని నుంచి కుజుడు సప్తమంలో ఉండడం, చతుర్థంలో ఉండడం, దశమంలో ఉండడం, అంటే 4 and 10 యాక్సెస్ ఇట్లా ఉన్నాయి, లేదా కలిసి ఉన్నారు,
అప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అదీ కాకుండా ఆ కాంబినేషన్ ఉన్నటువంటి వారు పర్టికులర్గా మహాదశ కూడా నడుస్తుంది అనుకోండి, అంటే శని కుజులు కలిసి ఉన్నారు లేదా వీక్షణలో ఉన్నాయి, ఆ మహాదశ నడుస్తుంది. కుజ మహద్దశో శని మహద్దశో లేకపోతే ఆ రెండూ కలిసి ఏ రాశుల్లో ఉందో ఆ రాశి దశ, అంటే ఉదాహరణకి బుధ రాశుల్లో ఉంది బుధదశ వచ్చిన, కర్కాటకంలో చంద్రరాశిలో ఉంది చంద్రదశ వచ్చిన, సింహరాశిలో ఉంది రెండు కాంబినేషన్ కలిసి రవి యొక్క మహాదశ వచ్చిన, ఇట్లా ఆ రెండూ కలిసి ఏ రాశుల్లో ఉన్నాయో ఆ మహాదశ, లేదా రెండు విడివిడిగి రాశుల్లో ఉంటే ఆ అంతర్దశ మహాదశ, ఎందుకంటే అవి రూల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మరి కొంతమందికి ఏమండి మాకు రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, లగ్నం తెలియదు, మేము ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఏమీ లేదు. ఇక్కడ మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవు దగ్గరికి వెళ్ళి చక్కగా మీరు క్యారెట్లు బెల్లము తినిపించండి. మంత్రం ఏం చేసుకోవాలి? లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః, ఓం స్కందాయ నమః, లేదా ఓం హరిమర్కటాయ నమః, ఈ రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః, ఓం హరిమర్కటాయ నమః, ఈ రెండు సంపుటీకరణ చేసినట్టుగా కూడా చేసుకుంటే మీకు ఆ శని కుజులు ఎవరైతే ఉన్నారో ఆ ఎనర్జీ ఫార్మింగ్ చేసేటువంటిది ఎలా అంటే ఇప్పుడు బాగా బయట చలేస్తుంది కానీ కోట్ వేసుకున్నాం, స్వెటర్ వేసుకున్నాం, మనకు చలియదు. ఎందుకు? బయట చలి ఉంది కదండి, అంటే మీరు ఒక రక్షణ కవచాన్ని పెట్టుకున్నారు. అలాగే ఒక మంత్రం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆ ఎనర్జీని ఫామ్ అవ్వనివ్వకుండా చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా శని కుజులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషుల్లో అన్నిట్లో కూడా ఒక అగ్రెసివ్ నేచర్ని ఇస్తుంది. మనుషులు మాత్రమే కాదు, మీరు పెంచుకునేటువంటి పెంపుడు జంతువుల్లో, అది గుర్రాలు కావచ్చు, కుక్కలు కావచ్చు, పిల్లిలు కావచ్చు, ఏదైనా పెంపుడు జంతువులు చూస్తున్నాం అనుకోండి, అవి కొంచెం అగ్రెసివ్గా ప్రవర్తిస్తుంటాయి. అలాంటప్పుడు మనం చూడండి కొన్నిసార్లు చూస్తుంటాం, ఓ పిల్లవాడు ఎవరో వెళ్తుంటే కుక్కలేవో వెంటబడ్డాయని, ఇట్లాంటివి. అంటే ఏమిటి? చిన్నపిల్లల్ని ఎక్కడికైనా పంపించేటప్పుడు పెద్దవాళ్ళకంటే ప్రాబ్లం లేదు, అక్కడ కాస్త ఈ జంతువులు ఉన్నాయి, ఈ రోడ్డు మీద ఉండేటువంటి కొన్ని ఉంటుంటాయి. ఒక్కోసారి ఆవు వచ్చే ఉన్న పొడి చేస్తుంటాయి, ఎద్దు వచ్చే ఉన్న పొడి వస్తుంది, లేనట్లేదు కుక్కలు వచ్చేవి చేస్తుంటాయి. ఒక్కోసారి కొన్ని ఊర్లలో కొన్ని చింపాంజీలు, కోతులు లాంటివి వచ్చే వాళ్ళలో చేస్తూ ఉంటాయి. అంటే ఏమిటి? జీవజాతిలో ఆ కాంబినేషన్ అనేటువంటిది ఒక అగ్రెసివ్ నేచర్ని క్రియేట్ చేస్తుంది. మనుషుల్లో ఒక అగ్రెసివ్ నేచర్ని క్రియేట్ చేస్తుంటుంది. చిన్న విషయాలకే గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఏదో యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. యుద్ధం వద్దనుకుంటేనే మళ్ళీ యుద్ధం చేస్తూ ఉంటుంటారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి మీరు కనుక ఈ రెండు నామాలు రెగ్యులర్గా కనుక చేస్తూ నువ్వులు కందులు దానంగా ఇస్తూ ఉన్నట్లయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా మీ గ్రహస్థితి తెలిసినా తెలియకపోయినా ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచార గ్రహం యొక్క ప్రభావం కొంతే ఉంటుంది. మీకు ముఖ్యంగా మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీ స్థితి తెలుస్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీరు ఏ రంగంలోకి వెళ్తే ధనం సంపాదిస్తారో తెలుస్తుంది. మీ సిబ్లింగ్ కారకుడు ఎలా ఉన్నాడు, మీకు సహకరించే వాళ్ళు ఎవరెవరో తెలుస్తుంది. మీ చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు, మీరు గృహం ఎప్పుడు ఎక్కడ ఎలా కొనుక్కోవాలి, ఎందులో బాగుంటుంది ఎందులో బాగాదు అనే విషయం తెలుస్తుంది. అదేవిధంగా మీ సంతానము, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ, వివాహ జీవితము, ఆల్ ఆఫ్ సడన్గా ఎప్పుడు మార్పులు వస్తున్నాయి. ఏ ఉద్యోగంలో వెళ్తే మీరు సెటిల్ అవుతారు, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్ళాలా వద్దా, ఎక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది, ఎక్కడ మీరు లక్కీ నెంబర్స్ని ఎలా ఎంచుకోవాలి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అంటే మీ జన్మజాతకం 90% to 80 to 90% రూల్ చేస్తే ఒక 10 to 20% గోచారం రూల్ చేస్తూ ఉంటుంది. అంటే గోచారంలో ఈ కండిషన్ ఉంది కాబట్టి మీ జన్మజాతకంలో కూడా ఆ కండిషన్ సంబంధించి నడుస్తున్నప్పుడు మీరు జాగ్రత్త చూసుకోవాలి.